వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ తన అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మోహరించింది. సాధారణంగా తన రక్షణ సాంకేతికతను అత్యంత గోప్యంగా ఉంచే ఇజ్రాయెల్ ఇప్పుడు అరబ్ దేశం గడ్డపై ఈ వ్యవస్థను ఏర్పాటు చేయటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ సీక్రెట్ డిప్లాయ్మెంట్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇరాన్ దాడులకు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు సరిహద్దులు దాటి గల్ఫ్ దేశాలకు విస్తరించింది. ఇరాన్ నుండి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్ల నుండి అరబ్ మిత్ర దేశాలను కాపాడేందుకు ఇజ్రాయెల్ తన ఐకానిక్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థని రహస్యంగా యుఏఈలో మోహరించింది. నివేదికల ప్రకారం ఈ మోహరింపు అత్యంత అసాధారణమైంది, వ్యూహాత్మకమైంది. ఇరాన్ తన డ్రోన్ బలగాలను, బాలిస్టిక్ క్షిపణులను అరబ్ దేశాల్లోని కీలక ప్రాంతాల వైపు మళ్లించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇరు దేశాలు ఈ రహస్య ఒప్పందానికి వచ్చాయి. ఈ ఐరన్ డోమ్ మోహరింపు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, ఇరాన్ కి ఒక బలమైన రాజకీయ సంకేతాన్ని పంపడానికి కూడా. గతంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య ఉన్న శత్రుత్వం పోయి ఇప్పుడు ఇరాన్ అనే ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవడానికి ఇవి ఏకమయ్యాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. యుఏఈలోని కీలక చమురు నిధులు, వాణిజ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉందని, ఒకవేళ అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. అందుకే అమెరికా సహకారంతో ఈ అత్యాధునిక రక్షణ కవచాన్ని గల్ఫ్ తీరంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ ఇరాన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తన పొరుగున ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థలు ఉండటాన్ని ఇరాన్ తన సార్వభౌమాధికారానికి ముప్పుగా భావిస్తోంది. మరోవైపు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం ఈ ప్రాంతంలో అబ్రహాం ఒప్పందాలను మరింత బలోపేతం చేస్తూ అరబ్ ఇజ్రాయెల్ రక్షణ కూటమిని నిర్మిస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న వేల సంఖ్యలో ఉన్న సూసైడ్ డ్రోన్లను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ ఎంతవరకు సఫలమవుతుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ రహస్య మోహరింపుతో పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇజ్రాయెల్ సాంకేతికత, అరబ్ దేశాల భౌగోళిక స్థానం, అమెరికా దౌత్యం కలిసి ఇరాన్ ని ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ పరిణామం యుద్ధాన్ని ఆపుతుందా, లేక ఇరాన్ ని మరింత రెచ్చగొట్టి పెద్ద ఎత్తున దాడులకు ఉసిగొల్పుతుందా అనేది వేచి చూడాలి. గల్ఫ్ ఆకాశంలో ఇప్పుడు ఐరన్ డోమ్ నిఘా నీడపడ్డంతో యుద్ధం మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది.